తెలుగు విశ్వవిద్యాలయంలో సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ 42వ వార్షికోత్సవ వేడుకలు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు, తెలంగాణ గవర్నమెంటు. గౌరవ అతిథులు బ్రహ్మశ్రీ వసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, శృంగేరి మఠం శాంకర తత్వ ప్రసాద అభియాన్ రాజ్య సంచాలకులు డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు, ప్రముఖ సాహితీవేత్త శ్రీకాంత్ రెడ్డి, సిఎండి ఎస్ఎన్ఎస్ డెవలపర్స్, శ్రీమతి రాణి నల్లమూతు గారు, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ ఈదా శ్యాముల్ రెడ్డి గారు, వ్యవస్థాపక అధ్యక్షులు స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండర్. సాంస్కృతిక కార్యక్రమం సంగీత నృత్యం సమ్మేళనం, సంగీత ఘంటసాల గానామృతం, విశ్వవిఖ్యాత గాయ కసర్వబొమ్మ శ్రీ నీటి బాలకామేశ్వరరావు గారు, నృత్యం కూచిపూడి నృత్యోత్సవం, 20 మంది కళాకారులచే శ్రీమతి రేణుకా ప్రభాకర్ దేవసేన ఆధ్వర్యంలో చిన్నారులు డాన్సులతో అలరించారు. సాన్విశ్రీ అలాగే శామ్యూల్ రెడ్డి గారిని కూడా నాటితోటి శాలువతోటి సత్కరించవలసిందిగా శ్రీమతి రాణి గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మనకి తమ గానామృతాన్ని వినిపించినటువంటి శ్రీ బాలకామేశ్వరరావు గారు. మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఘంటసాలే పాడుతున్నారు అనిపిస్తుంది. ఇందాక వారు ఎక్కడో లండన్లో విన్నప్పుడు ఇది బాలకామేశ్వరరావు గారి గొంతులాగా ఉంది అని ఆవిడ కనుక్కున్నారు, కానీ నాకు ఘంటసాల గారే పాడుతున్నట్టు అనిపించింది తప్ప ఇతరత్రమైన ఇంకొక కంఠం వినిపించాల. అంత అద్భుతమైనటువంటి గాత్రంతో పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించారు. జన్మాంతరంలో ఏ తేనెతో తపస్సు చేస్తున్నారు. ఇక రేణుకా ప్రభాకర్ గారు, వాళ్ళ విద్యార్థులు ఇక్కడ నృత్యం చేస్తుంటే ఒక్క క్షణం ముక్కున వేలు వేసుకోవాల్సి వచ్చింది. కారణం ఏమిటి అంటే పుష్పాంజలి అనేటటువంటి గానము ఇక్కడ ఆ పాటకి నృత్యం చేస్తూ 15 మంది విద్యార్థులు మొత్తం ఈ వేదిక మీద వేశారు. చిన్న వేదిక మీద 15 మంది అలా నాట్యం చేయడం అంటే దుర్లభం. అంత పర్ఫెక్ట్గా అది గురువుని బట్టి శిష్యులకు వస్తుంది. వేసిన శిష్యులు ధన్యులు, శిష్యులను అలా తయారు చేసినటువంటి గురువు గారు కూడా ధన్యులు అని చెప్తూ, శ్రీకాంత్ రెడ్డి గారు తాను వ్యాపార రంగంలో ఉంటూ అనేకమైనటువంటి వెంచర్లు చేస్తూ ఇలాంటి ధార్మికమైనటువంటి ప్రవృత్తి కూడా కలిగి ధర్మ కార్యక్రమాల యందు శ్రద్ధ ఉండడం అనేటటువంటిది చాలా విశేషమమ్మ. అలాంటి వాళ్ళందరూ గట్టిగా ఉంటే తప్ప ఈ సంస్థలు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ముందరికి వెళ్ళటం అనేది జరగదు. గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో ఒకసారి ఆనందాన్ని తెలియపరచుకుంటూ నాకు చాలా మంచిగా అనిపించింది. ఎట్ ది సేమ్ టైం మన బాలకామేశ్వరరావు గారు చెప్పాలంటే అసలు ఆ సాంగ్ ఎంత మన శాస్త్రి గారు చెప్పినట్టు అసలు వింటుంటే మనకి నేను స్టార్టింగ్ ఇంటూ నాకు ఏమనిపించిందంటే
లైక్ మూవీస్లో చేస్తారు కదా, మ్యూజిక్ సాంగ్ వస్తుంటుంది, జస్ట్ వీళ్ళు జస్ట్ మైక్ ముందు పెట్టుకుంటారు, లిప్ సింగింగ్ లాగా అనిపించింది. కాకపోతే అంత పర్ఫెక్ట్గా పాడారంటే ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇలాంటి ప్రోగ్రాంలో అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. దేవస్థానం గారు థ్యాంక్ యూ. పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, శ్రీ ఈదా శ్యాముల్ రెడ్డి గారికి, శ్రీమతి దేవసేన గారికి, శ్రీమతి రేణుకా ప్రభాకర్ గారికి, శ్రీ కామేశ్వరరావు గారికి, అతిథులకు, పెద్దలకు, మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా సిద్ధేంద్ర ఆర్ట్స్ 42వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ. మొదటగా ఈ కార్యక్రమానికి దేవసేన గారు ఆహ్వానించినప్పుడు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి, నేను వాళ్ళ పక్కన వచ్చేంత నాకు అంత ఇది ఉందా, అనుభవం ఉందా అని అడిగితే ఆవిడ ఒక మాట అన్నారు, నేను మిమ్మల్ని రాణి నల్లమూతుగా పిలవట్లేదు, సీత కూతురుగా పిలుస్తున్నాను అన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తను నా తల్లిగారికి ఇచ్చిన గౌరవానికి, నా సంస్థకి ఇచ్చిన గౌరవానికి నిజంగా చాలా సంతోషపడ్డాను. మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నానమ్మా. ఇకపోతే ఈరోజు జరిగిన సంగీతం నృత్యం సమ్మేళనంలో వారి భావ ప్రకటన చాలా అద్భుతంగా అనిపించింది, చాలా అద్భుతంగా కనపడింది. ఇంకా అంతకంటే వారి గురించి చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే కళలు ఏవైనా సమాజానికి మేలు చేసేవి కానీ, మెరుగుపరిచేవి కానీ, మనోరంజకంగాను ఉండాలి. కళల ప్రభావం సమాజం మీద చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఒక సినిమా చూశాను నేను. ఆ మూవీ చాలా కమర్షియల్గా హిట్ అయింది, ఆర్టిస్టులు అందరూ బాగా యాక్ట్ చేశారు. కాకపోతే కథ విషయంలో ఇంకొంచెం ఆలోచిస్తే బాగుండేదేమో అనిపించింది నా మనసుకి. తర్వాత కొన్ని రోజుల తర్వాత దానికి నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది. కాకుంటే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఆ నేషనల్ లెవెల్లో అవార్డు రావడానికి అంత సందేశం ఏముంది ఆ సినిమాలో అనిపించింది. ఎందుకంటే అన్ని వేరే విషయాల పరంగా ఓకే, ఆర్టిస్టులు మిగిలిన విషయాలన్నీ ఓకే, కానీ కథ అనేది నేషనల్ లెవెల్లో అవార్డు రావటం అనేది కొంచెం నా మనసుకి బాధ అనిపించింది. ఎందుకంటే ఒక యువకుడు, ఒక ఆటవిక ప్రాంతంలో పెరిగిన ఒక యువకుడు ఒక చందనం స్మగ్లింగ్ చేసి చందనాన్ని ఆ పోలీసుల్ని ఎలా అడ్డుకోవాలో, దాన్ని ఎలా స్మగ్ల్ చేయాలో, ఎన్ని రకాలుగా స్మగ్ల్ చేయవచ్చు, ఆ సిండికేట్ని ఎన్ని రకాలుగా సిండికేట్లుగా తయారు కావచ్చు, వాళ్ళ మీద ఆధిపత్యం ఎలా చెలాయించవచ్చు, అవన్నీ ఆ మూవీలో సారాంశం. కాకపోతే అది సమాజానికి ఏ విధంగా సందేశం ఇస్తున్నట్లు, కాకపోతే అది కమర్షియల్గా ఏమంటున్నారు, ప్రజల ఇష్టాలనే మేము దాన్ని సృజిస్తున్నామంటున్నాం, కానీ అది సరికాదు. ఎందుకంటే కళల ప్రభావం సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది. కళాకారులకు సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత అనేది ఖచ్చితంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అంతేకాదండి, మనోరంజనమే కాదు, ఉత్తమ సంస్కార విలువల్ని కళల ద్వారా సమాజానికి అందించాలి నా ఉద్దేశం. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు కళల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయి, అది మీ అందరికీ తెలుసు. ఇంచుమించుగా అన్ని ఉద్యమాలు కళల ద్వారానే ప్రజలకు చేరువైనాయి. అలానే ప్రజలు ఈ కళల ద్వారా సందేశాలు ఇవ్వటం వల్ల ప్రజలకు దగ్గర కావటం చాలా సులభం. దానికి నిదర్శనమే మన దేవసేన గారు, నేను అలా అనుకుంటాను. ఎందుకంటే ఆమె 1982 సంవత్సరం నుంచి 1982 నుంచి నిర్విరామంగా ఇంత కార్యక్రమాన్ని ఇలా నిర్విఘ్నంగా చేస్తున్నారంటే ఒంటి చేతితోటి
చాలా గొప్ప విషయం ఇది. ఆమెకి నేను నిజంగా అభినందనలు తెలియజేసుకుంటానని. పెద్దగా మీ గురించి చెప్పడానికి మా దగ్గర ఏం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే 42 సంవత్సరాలుగా చేయటం అంటే అది మామూలు సామాన్యమైన విషయం కాదండి. అందుకే అంటున్నాను, కళల ద్వారా డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు. కానీ ఆ సామాజిక స్పృహ అనేది కూడా మనకి సమాజం మీద పడుతుంది కాబట్టి, మామూలు మనుషుల కన్నా కళాకారులు కళల ద్వారా ఎక్కువగా దాని ప్రభావం సమాజం మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని గురించి కొంత అందరూ ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నా మనసుకి. ఇక నృత్యం చేసిన పిల్లల గురించి అయితే ఇంకా చెప్పే పని లేదు. అసలు చిన్న పిల్లల ఒక పాప చాలా చిన్నగా ఉంది, అసలు ఎంత ముద్దుగా ఉందో. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా ప్రోగ్రామ్స్ పిల్లలతోటి కూచిపూడి నృత్యాలు, సేమ్ టైం మన బాలకామేశ్వర గారితో మంచి ఘంటసాల పాటలు పాడించారు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. సిద్ధేంద్ర ఎస్పెషల్ చెప్పాలని సిద్ధేంద్ర అకాడమీ గురించి దేవసేన గారు చాలా మంచి వ్యక్తి. ఎట్ ది సేమ్ టైం చాలా కష్టపడి మంచి ప్రోగ్రామ్ చేస్తారు. అందు గురించే మళ్ళీ మేము వస్తూ ఉంటాం ప్రోగ్రామ్కి. చాలా థ్యాంక్ యూ అండి. కళల పట్ల మీకు చాలా కళలు డెఫినెట్గా ఏంటంటే మా సైడ్ ఎంకరేజ్ చేస్తాము మెయిన్ అంటే. సో ఇంత కష్టపడి వీళ్ళు ఇంత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, మన సైడ్ మనతోటి కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో డెఫినెట్గా తెలిసిన వాళ్ళకి వాళ్ళు చేస్తూ ఉంటాము. 100% అందులో తోడుగా ఇంతే చూస్తుంటాం చాలా ప్రోగ్రామ్స్. దీని నుంచి మీకు ఎన్ని ఏళ్ళ నుంచి అనుబంధం? చాలా ఇయర్స్కి వెళ్ళి ఉంటాను మనకి. చాలా ఇయర్స్కి వెళ్ళి దేవసేన గారు మంచి పరిచయం ఉంది. సో మంచి ప్రోగ్రామ్ చేస్తారు కాబట్టి మళ్ళీ రావడం జరుగుతుంది. 42వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఇందులో భాగంగానే మా మంజీరా అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ తరపు నుంచి మేము దక్షయజ్ఞం బ్యాలే మళ్ళీ కొన్ని సోలో ఐటమ్స్ పర్ఫామ్ చేయడం జరిగింది. అది ఆడియన్స్ నుండి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అది చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ గురువుల ఆశీర్వాదం వల్లనే ఇలాంటి విద్యలు వస్తాయి. ఇది ఇంకా ఈ రోజుల్లో ఇలా కొనసాగుతున్నాయి అంటే ఇలాంటి పేరెంట్స్, ఇలాంటి కళాభిమానులు మీ అందరి సహకారము ప్రోత్సాహంతో ఇది కళ ఇలా ముందుకు వెళ్తుంది. ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము దేశం మొత్తం ఈ కార్యక్రమానికి కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చాము. రీసెంట్గా స్విట్జర్లాండ్లో కూడా ఇచ్చి రావడం జరిగింది. ప్రస్తుతం నేను పిహెచ్డీ కూడా చేస్తున్నాను కూచిపూడి డాన్స్లో. మాస్టర్స్ ఎంపీలు చేసి పిహెచ్డీ చేస్తున్నాను. సో పిల్లలు కూడా ఇలాంటి రంగంలో చదువుకి ప్రాధాన్యత ఇస్తూ ఈ కళారంగంలో కూడా ఇలా ముందుకెళ్ళి మన సంస్కృతి సంప్రదాయాల్ని భావతరాలకు అందించాలి అనే మా ఆశయము. మేము ఇందులో మెయిన్గా ఏంటంటే అసలు కమర్షియల్ అనే దృష్టి లేదు మా సంస్కృతి నాకు కానీ. ఎంత ఎక్కువ నేర్పించి వాళ్ళ ద్వారా ఇది ముందు తరాలకు వెళ్ళాలి అన్న ఆశయం తప్పించి ఎక్కువ ధనం సంపాదించాలి కళతోటి అన్నంత అలాంటి ఉద్దేశం లేకుండా మేము ముందుకు వెళ్తున్నాము. ఇలాగే ఈ నటరాజ స్వామి ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, ఇలాంటి పెద్దల కళాభిమానుల సహకారము ప్రోత్సాహంతో ఇలాగ అప్రతిహతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మేడం ఇప్పటి వరకు ఎన్ని పర్ఫార్మెన్స్ చేశారు మేడం? మేము చాలా ఇచ్చామండి. ఆల్మోస్ట్ 500 పైన ఇచ్చుంటాము. నెలకి 2-3 అవుతుంటాయి ప్రోగ్రామ్స్. మీరు స్టూడెంట్స్ ఒక 100 మంది ఉంటారు. అందులో కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళు ఇప్పుడు ఇన్స్టిట్యూట్లు పెట్టుకుని వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలా సార్. థ్యాంక్ యూ.